చక్కగా కాస్తంత మనం ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని, కాస్తంత ముఖం బాగా చేసుకుని, కాస్తంత ఏదో కొంచెం అలంకరించుకొని, కాస్తంత నవ్వుతున్నాం అనుకోండి, చూసుకుని ఏమనుకున్నా అబ్బాయి ఏంటంటమ్మా కులాసా రాజు ఎలా తిరుగుతున్నాయి కులాసా రాని, దీనికి ఏమి బాధలు లేవు అనుకుంటారులే చెప్పండి. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండు వచ్చును. కాబట్టి మన ముఖంలో నవ్వు ప్రజలు చూస్తారు, మన హృదయాన్ని దేవుడు చూస్తాడు. హల్లెలూయా. కాబట్టి మన ప్రభు ఎలాంటి వాడు? హృదయములను లక్ష్య పెట్టేవాడు. నీ హృదయంలో పెయిన్ అని తెలుసు. చాలాసార్లు ఏం చేస్తామంటే మన హృదయంలో పెయిన్ని దాచుకుంటాం, చిరునవ్వుతో కవర్ చేస్తాం. బట్ గాడ్ లుక్స్ అట్ యువర్ హార్ట్, లుక్ ఇన్ టు యువర్ హార్ట్. కాబట్టి మన దేవుడు హృదయమును లక్ష్య పెట్టే దేవుడు. మీకు ఒక సంగతి చెప్తాను. ఇప్పుడు సమూయేలు దావీదుని అభిషేకించడానికి వచ్చినప్పుడు ఆఖరికి వాళ్ళ నాన్న దావీదుని కాబట్టి అందరిని తీసుకొస్తాడు. హైట్ ఉన్న వాళ్ళు, వెయిట్ ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుడు ఎవరు చూశాడు? దావీదు. అందుకే దావీదు నా హృదయానుసారుడు అన్నాడు అనమాట. గుర్తుపెట్టుకోండి బిడ్డలారా. అందుకని అక్కడ మాట ఉంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. మన దేవుడు ఎలాంటి వాడంటే హృదయములను లక్ష్య పెట్టువాడు, నరుల ముఖమును లక్ష్య పెట్టువాడు కాదు, హృదయములను లక్ష్య పెట్టువాడు.